నమస్తే అందరికీ. మోహన్ వారి కార్తీక పురాణం 12వ అధ్యాయం. కార్తీక ద్వాదశి మహాత్మ్యము, ధర్మ వీరోపాఖ్యానం, సాలగ్రామ దాన మహిమ. వశిష్ఠ మహాముని తిరిగి ఇట్లు చెప్పెను: ఓ రాజా, కార్తీక మాసమందు సోమవార మహాత్మ్యమును విను. సోమవారం కంటే శనిత్రయోదశి 100 రెట్లు ఫలము గలది. శనిత్రయోదశి కంటే కార్తీక పూర్ణిమ 1000 రెట్లు ఫలము గలది. పూర్ణిమ కంటే శుద్ధ పాఠ్యమి 1,00,000 రెట్లు అధిక ఫలము. శుక్ల పాఠ్యమి కంటే చివరి ఏకాదశి 1,000,000 గుణ ఫల ప్రథము. అంతిమైకాదశి కంటే కార్తీక ద్వాదశి అనంత గుణ ఫలప్రదము. ఇచ్చట అంతిమ ఏకాదశి అనగా కార్తీక బహుళ ఏకాదశి వచ్చుచున్నది. కానీ పూర్ణిమాంతమాస శాస్త్ర ప్రకారముగా చూచిన ఎడల కార్తీక శుద్ధి ఏకాదశియే అగును. వింధ్యోత్తర దేశమందు అంతిమ ఏకాదశి అనగా కార్తీక శుద్ధేకాదశినే గ్రహింతురు. అచ్చట పూర్ణిమాంతమే మాసము. ఈగాక ముందు కార్తీక శుద్ధేకాదశిని గురించియే అనంత మహిమ చెప్పబడుచున్నది. అంబరీషుని చరిత్ర యందును శుద్ధైకాదశియే గ్రహింపబడినది. మోహము చేతనైన అంతిమ ఏకాదశి నాడు ఉపవాసం చేసి గీతవాద్య పురాణముల చేత జాగరణం ఆచరించువాడు సమస్త పాప విముక్తుడై విష్ణులోకమందు నివసించును. కార్తీక మాసమందు ఏకాదశి నాడు ఉపవాసం ఆచరించి ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కూడా పారాయణ చేయవాడు సాయుధ్య ముక్తి పొందును. కార్తీక మాసమందు ద్వాదశి నాడు అన్నదానము చేయవానికి సమస్త సంపత్తులు వృద్ధి పొందును. సూర్యగ్రహణమందు గంగా తీరమున 1,000,000 బ్రాహ్మణులకు భోజనం పెట్టిన పుణ్యము ద్వాదశి నాడు 1 బ్రాహ్మణులకు అన్నం పెట్టిన లభించును. 1000 గ్రహణములను, 10,000 వ్యతిపాత యోగములను, 1,00,000 అమావాస్యలను కలిపి ద్వాదశి వ్రత ఫలానికి 16వ వంతుకు కూడా చాలవు. పుణ్యములనిచ్చెడు తిథులు అనేకములు ఉన్నవి. కానీ ద్వాదశి హరిప్రియముగాన వాటి అన్నిటికంటే అధిక ఫలప్రదం. క్షీరాబ్ది ద్వాదశియే ద్వాదశి శ్రీహరి దేవతగా కలది. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు అనగా ఏకాదశి నాడు రాత్రి యామముండగా హరిపాల సముద్రం నుండి నిద్రలేచిన గాన ఆ ద్వాదశి హరిబోధిని అనబడును. ఆ ద్వాదశి నాడు ఒక బ్రాహ్మణ కైన్ను అన్నదానం ఆచరించి వారు ఇచ్చట భోగములను పొంది అంతకాలమందు హరిసన్నిధిని పొందుదు. కార్తీక మాసమందు ద్వాదశి నాడు పెరుగు అన్నమును దానము చేసిన ఎడల సమస్త ధర్మముల కంటే అధిక ఫలమును పొందును. స్త్రీ గాని పురుషుడు గాని కార్తీక శుక్ల ద్వాదశి నాడు పాలిచ్చడి ఆవునకు బంగారపు కొమ్ములు, వెండి డెక్కలను చేయించి పెట్టి పూజించి దూడతో కూడా గోదానమాచరించిన ఎడల ఆ గోవునకు ఎన్ని వేల వెంట్రుకలుండునో అన్ని వేల ఏళ్ళు స్వర్గ నివాసం కలుగును. కార్తీక మాసమందు ద్వాదశి నాడు భక్తితో వస్త్రదానం ఆచరించేవాడు పూర్వ జన్మార్చిత పాపములను నశింపజేసుకొని వైకుంఠలోకమునకు పోవును. ఇందుకు సందేహము లేదు. కార్తీక మాసమందు ద్వాదశి యందు కానీ, పూర్ణిమ యందు కానీ, పాఠ్యమి యందు కానీ కంచు పాత్రలో ఆవు నెయ్యి ఉంచి దీపమును వెలిగించి దానమిచ్చువానికి 1,000,000 జన్మములో చేయబడిన పాపమును నశించును. కార్తీక ద్వాదశి నాడు ఫలమును, యజ్ఞోపవీతమును, తాంబూలమును, దక్షిణను ఇచ్చేవాడు ఈ లోకమందు అనేక భోగములను పొంది అందు వైకుంఠమున విష్ణువుతో కూడా చిరకాలము సుఖించును. ఈ లోకమందు అనేక భోగములను పొంది వైకుంఠమున విష్ణువుతో కూడా చిరకాలము సుఖించును. కార్తీక ద్వాదశి నాడు బంగారపు తులసి వృక్షమును, సాలగ్రామమును దానము చేయువాడు పొందటి ఫలమును చెప్పేదను వినుము. కార్తీక ద్వాదశి నాడు పూర్వోక్త దానమును చేసినవాడు 4 సముద్రములను మధ్యనున్న భూమినంతయు దానమిచ్చువాడు పొందేటి ఫలమును పొందును. ఈ విషయమందు ఒక కథ కలను చెప్పేదను వినుము. విన్నవారి సమస్త పాతకములు నశించును. గోదావరి తీరమందు దురాచారవంతుడైన ఒక కోమటి కలడు. అతడు స్వల్ప దానమైన చేయుట ఎరగడు, తానైనను అనుభవించుటను లేదు. వాడు ఎవనికి ఉపకారము ఆచరించుట లేదు. నిత్యము పరనింద చేయువాడు, పరద్రవ్యము లందు ఆసక్తి కలిగి ఉండేవాడు. ఆ కోమటి ఒక బ్రాహ్మణునకు అధికముగా అప్పునిచ్చి
ఆ రుణమును తిరిగి పుచ్చుకొనుటకు ఆయన ఊరికెళ్ళి అతడు గ్రామాంతరం ఉన్నట్లు తెలుసుకొని అతడికి వెళ్ళి, బ్రాహ్మణుడా, నా సొమ్ము నాకిమ్ము అని అడిగాను. బ్రాహ్మణుడా మాట విని, ఓయి, ఈ నెలాఖరుకు నీ సొమ్మును నీకు ఏదో ఒక విధంగా ఇచ్చేదను, కాబట్టి కొంచెం నిదానించి నీ సొమ్మును తీసుకొని పొమ్మన్నాను. రుణమును పుచ్చుకొని తిరిగి సొమ్మును ఇవ్వని వాడు నరకమందు యాతనల నుండి తిరిగి రుణదాతకు పుత్రుడై జన్మించి వాని సొమ్మును ఇవ్వవలసి ఉండదు. బ్రాహ్మణుడిట్టు చెప్పిన మాటను విని వైశ్యుడు కోపము చేత కల్లెరజేసి, ఓరి మూఢ బ్రాహ్మణధమ, నా ధనం నాకు ఇప్పుడే ఇమ్ము, లేనిడల ఈ కత్తితో నిన్ను నరుకుదు నాని దుర్మార్గ బుద్ధితో ఆ వేదంతవేత్త అయిన బ్రాహ్మణుని జుట్టు పట్టుకొని లాగి క్రింద పడదోసి పాపబుద్ధి గల వాడొకట చేత తన కాలితో ఆ బ్రాహ్మణుని తన్ని కత్తితో కొట్టాను. ఆ కత్తి దెబ్బ చేత ఆ బ్రాహ్మణుడు సింహము దెబ్బ చేత లేడి వలె మృతి పొందాను. తర్వాత కోమటి రాజదండన వచ్చునను భయముతో అసడు నుండి పరిగెత్తి ఇంటికి పోయి బ్రాహ్మణుని చంపి తినను సిగ్గులేక సుఖముగా నుండి కొంతకాలమునకు మృతి నొందాను. అంత ఆ కరాల ముక్కును అమావాస్య రాత్రి చీకటితో సమానమైన కాంతి కలవారును భయంకరులకు నాకు యమదూతలు పాశములు ధరించి వచ్చి ఆ వైశ్యుని యమపాశముల చేత బంధించి యమలోకమునకు కొనిపోయి అసట భయంకరమైన రౌరవమును నరకమందు యమాగ్య చొప్పున బాధించుచుండేది. రౌరవము అంటే రురు అనగా మృగ విశేషము, దానికి సంబంధమైనది రౌరవం అనగా రురు మృగముల చేత వాటి కొమ్మల చేత బాధింపించడి నరకము రౌరవ నరక మనవడు. ఆ వైశ్యుని పుత్రుడు ధర్మవీరుడను వాడు తండ్రి పోయిన తర్వాత తండ్రి సంపాదించిన ధనము చేత నూతులు త్రవ్వించి, కోటలు వేయించి, చెరువులు త్రవ్వించి, చిన్న చిన్న నదులకు వంతెనలు కట్టించి, ఉపనయనములు వివాహములు చేయించుచు, యజ్ఞములను చేయించుచు, నిత్యము బ్రాహ్మణులకు అన్నదానము చేయించు, అన్ని జాతుల వారికి, ఆకలి కలిగిన వారికి అన్నం పెట్టుచు నిత్యము ధర్మములను చేయుచుండెను. ఇట్లుండగా ఒకప్పుడు ఆ ధర్మవీరుడు హరిని పూజించు సమయమున నారద మహముని సమస్త లోకములందు తిరుగుచు ఆనాడు యమలోకమును బయలుదేరి తన వీణ తంతువులను ధ్వని చేయిచు రోమాంచితుడై గోవింద నారాయణ కృష్ణ విష్ణు అనంత వైకుంఠ శ్రీనివాస శ్రీవత్స భూష విశ్వంబర సంస్థ దేవతా చక్రవర్తి నమస్తే నమస్తే ఇట్లని కీర్తనము చేయుచు వచ్చను. ఇట్లు నృత్యము చేయుచున్న నారద మునీశ్వరుని చూచి వైశ్యుడు ఆనంద సాగర మగ్నుడై నేత్రముల వెంట ఆనంద బాష్పములను వదలుచు ముని పాదములకు నమస్కరించి దండ ప్రణామం ఆచరించాను. నారదుడు తన పాదములకు ప్రణమిల్లిన వైశ్యుని ప్రీతితో కౌగలించుకున్నాను. తర్వాత ఆ వైశ్యుడు నారద మునీశ్వరుని ముందర అంజలిని పట్టినవాడై ఆఖ్యాతుల చేత పూజించి, ఏ నారద, మీరు మా గృహములకు వచ్చుట చాలా దుర్లభము. నేను పూర్వమందు ఏమి పుణ్యము చేసిందో మీరు దర్శనమిచ్చినారు, కాబట్టి నా పూర్వ పుణ్యం ఇప్పుడు ఫలించినది. మునీంద్ర, మీకు దాసుడను, ఏమి చేయవలనో చెప్పుము, చేసేదను. వైశ్యుడిట్లో పలికిన మాటలను విని నారద మునీశ్వరుడు చిరునవ్వుతో కూడిన ముఖము కలవాడై ధర్మవీరుడితో ఇట్లా అని నారదుడు ఇట్లో పలికాను. ధర్మవీర, నా మాటను జాగ్రత్తగా వినుము. కార్తీక ద్వాదశి విష్ణుమూర్తికి ప్రియమైనది కనుక ఆ రోజున చేసిన స్నానదానాదికము అనంత ఫలప్రదమగును. సూర్యుడు తులారాశి ఎందుండగా కార్తీక మాసం ముందు ద్వాదశి నాడు ధనికుడు కానీ, దరిద్రుడు కానీ, యతి కానీ, వానప్రస్థుడు కానీ, బ్రాహ్మణుడు కానీ, క్షత్రియుడు కానీ, వైశ్యుడు కానీ, శూద్రుడు కానీ, స్త్రీ కానీ సాలగ్రామదానం ఆచరించు వారికి జన్మాంతర కృత పాపములు నశించును. ధర్మవీర, విను. నీ తండ్రి చచ్చిపోయి యమలోకమునందు బాధలను నందుతున్నాడు. అతని పాప విశుద్ధి కొరకు కార్తీక ద్వాదశి నాడు శీఘ్రంగా సాలగ్రామ శిలదానమును చేయము. నారద మునీశ్వరుడు చెప్పిన మాటలు విని వైశ్యుడు ఇట్లని, మునీంద్ర, గోదానము, భూదానము, తిలదానము, సువర్ణదానము మొదలైన మహాదానముల చేత కానీ ముక్తి శిలాదానము చేత ఎట్లో కలుగును. శిలాదానము వృధగా చేయట ఎందుకు? అది భోజ్యము కాదు, భక్షణము కాదు. కనుక నేను రాతిని నీచుని వలె దానము చేయను. నారద మహర్షి ఎంతగా చెప్పినను వైశ్యుడు మూఢుడై సాలగ్రామ దానము చేయటకు సమ్మతించలేదు. అంత నారదుడు అంతర్థానం ఆయన. తర్వాత కొంతకాలములకు ధర్మవీరుడు మృతి నుండి మహాత్ముల మాట వినని దోషము చేతను, సాలగ్రామ దానము చేయని దోషము చేతను నరకమందు బాధల నుండి తర్వాత 3 సార్లు వ్యాఘ్రమై జన్మించి, తర్వాత 3 కోతిగా పుట్టి, అనంతరం 5 మార్లు వృషభమై ఉండి, తర్వాత 10 మార్లు స్త్రీగా జన్మించి గర్ర భర్త అయి వైద్యవ్యమును పొంది ఉండెను.
ఇట్లు 10 జన్మలు గడిచిన తర్వాత 11వ జన్మ మందు యాచకుని కుమార్తెగా జన్మించను. తర్వాత కొంతకాలంలో యవ్వనముగా రాగానే తండ్రి తగిన వరుణకిచ్చి వివాహం చేసింది. కానీ పూర్వకర్మ వలన ఆ వరుడు అప్పుడే మృతుడయ్యను. దానిని మృతునందిన ఆ అల్లుని బంధువులందరూ వచ్చి చూసి అట్టి బాల్య వైధవ్యమునకు కారణము తెలుసుకొని బంధువులందరికీ కుమార్తె యొక్క పూర్వ పుణ్యమును పూర్వ పాపమును చెప్పాను. ఇట్లు చెప్పి కూతురు యొక్క పాపముల నాశనం కొరకు జన్మాంతరార్జిత పాప నాశన సమర్థమగు సాలగ్రామ దానమును కార్తీక సోమవారం నందు వేదాంత వేత్త అయిన బ్రాహ్మణునకు దానం చేసిన. ఆ సాలగ్రామిల దాన మహిమ చేత కూతురు భర్త తిరిగి జీవించెను. తర్వాత దంపతులిద్దరూ సుఖముగా చిరకాలము నుండి స్వర్గమునకు పోయి అందు బహుకాలం ఆనందంతో నుండి తిరిగి భూమి ఎందు జన్మించి బ్రాహ్మణుడి పూర్వపుణ్యము చేత వారికి జ్ఞానోదయం అయ్యాను. ప్రతి సంవత్సరం అందు కార్తీక సోమవారం సాలగ్రామ శిలాదానం ఆచరించి ఆ పుణ్యంతో మోక్ష సామ్రాజ్య పదవిని పొందెను. రౌరవ నరకమందున్న వాని తండ్రియు ఆ సాలగ్రామ దాన మహిమ చేత ముక్తుడాయను. కాబట్టి జనకరాజా కార్తీక మందు సాలగ్రామ దానం చేత అది సంతోషించును. ఇందుకు సందేహము లేదు. పాపకర్మలు 1,000,000 జన్మలలో చేసిన పాతకములు కార్తీక శుద్ధ ఏకాదశుపవాస ద్వాదశి సాలగ్రామ దానాదుల చేత పోగొట్టుకొనగలుగుదురు. కార్తీక మాసమందు సాలగ్రామ దానం వలన సమస్త పాపములు నశించును. ఇది ఏ ముఖ్యమైన ప్రాయశ్చిత్తము. ఇంతకంటే వీరు ప్రాయశ్చిత్తము లేదు. ఇందుకు సందేహము లేదు. థ్యాంక్ యూ యువర్స్. థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్. యువర్స్ జయప్రకాష్.